గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. అన్నదాత సుఖీభవ. సదా మీ సేవలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ బస్టాండ్ ఎదురుగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి నిత్య అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు వచ్చిన విద్యార్థులకు ప్రజలకు భోజనం వడ్డిస్తున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భోజనం చేసిన విద్యార్థులు కొనప్పని కొనియాడారు. రోజు మధ్యాహ్నం అన్న కొరకు హోటల్కి వెళ్లాలి అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేక కొందరు విద్యార్థుల ఆకలి తీరుస్తున్న కోనేరు కోనప్పని అన్నదాత అభినందించారు. వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. దహేగాం మండల కేంద్రంలో ఈ రోజు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మరియు ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే 2 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డిఆర్డీఓ దత్తారావు, డిసిఎస్ఓ వసంత లక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి బోర్కుట్ వెంకటి, ఏడీఓ మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ధనుంజయ్, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, పిఏసిఎస్ అధికారి సామ్యూల్, ఎంఆర్ఓ షరీఫ్, ఏపీఎం ప్రకాష్, సిఏఓ బక్కన్న, ఎంసీ ధన్ రాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోగన్న, ఆర్ఐ నాగభూషణం, ఏయో లావణ్య, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, ప్రణీత్, భాజపా మండల అధ్యక్షులు దామోదర్, రైతులు, మీడియా మిత్రులు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెంటర్ పక్కన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది, లారీ అక్కడ పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడైతే రోడ్ సైడే మనం ఆర్ఎండి రోడ్ పక్కనే పెట్టుకున్నాం కాబట్టి ఆరబోసుకోవడానికి కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది. ఎక్కువ ప్యాడీ ఈ మండలం నుంచే వస్తుంది కాబట్టి ఇక్కడనే మొదట పీపీసీ మనం ఇక్కడ ఇనాగరేట్ చేసుకుంటున్నాం. కాబట్టి దహేగాం మండల రైతులకు, వరి పండించే రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే మద్దతు ధర గురించి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు. 2389 రూపాయలు గ్రేడ్ ఏ రకం, 2369 గ్రేడ్ బి రకం. అట్లనే కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు సోదరులదే. ఇక్కడ ఆరబోసుకోవాలనుకుంటే ఇక్కడ అంత స్థానం ఉండకపోవచ్చు కాబట్టి ఎవరి కళ్ళంలో, ఎవరి చేనులో, ఎవరి కళ్ళంలో, ఎవరింటి వద్ద, ఎవరి పెరట్లో వాళ్ళే ఆరబోసుకొని మాయిశ్చర్ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండి ఇక్కడ కొనాలంటే ఇబ్బంది. అట్లనే కొంత 500 రూపాయలు పోయినసారి మనం ఏదైతే యాసంగిలో అమ్మిన సన్నవడ్లు ఉన్నాయో ఆ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. మొన్ననే నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఈ నెలాఖరికల్లా అందరికీ 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే వచ్చే నెల ప్రజల ఓట్లతోటి పని ఉన్నది కాబట్టి అట్లీస్ట్ ఆ విషయంలో చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నా. మీరు పిఏసిఎస్ ఆధ్వర్యంలో, ప్రాథమిక పరపతి వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఉండే కొనుగోలు కేంద్రాల్లో తప్పకుండా మీ పంటను, దిగుబడిని అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పత్తి విషయంలో కూడా చాలా అపోహలు ఉండే. ఒక్కటే మనం ఈసారి మార్పు ఏం తీసుకొచ్చినామనంటే, మీరు ఆ స్లాట్ బుకింగ్ చేసుకొని ఇవాళ మీరు చాలామంది తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటారు.
మీ సేవల్లో సదరం క్యాంపు కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. అట్లనే స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ టైంకు పోయి ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా రైతు సోదరులకు వెసులుబాటుగా ఉంటుంది. అక్కడ మీరందరూ అభినందించాలి. ఒక 15 రోజులు యూరియా కొరత ఉంటే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానివ్వండి, రాత్రింబవళ్ళు ఒక్కొక్క రోజు 12-1 వరకు కూడా శ్రమపడి యూరియా కొరతను అధిగమింపజేయడానికి వీళ్ళందరూ సహకరించారు. వ్యవసాయ కమిషనర్ డాక్టర్ గోపి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మన ఏఈఓ వరకు మొత్తం వ్యవసాయ శాఖ మీకు అండగా నిలిచినందుకు వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లతోటి మీరు అభినందనలు తెలియాలి. ఎందుకంటే 15 రోజులే మనకి ఇబ్బంది ఉండే కానీ 15 రోజులు కూడా చాలా శ్రమ పడ్డారు. కాబట్టి వారిని గుర్తించాలి, వారిని అభినందించాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది. అట్లనే బొప్పురం గ్రామానికి బీటీ రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. దహేగాం మండలంలోని బొప్పురం గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రూ. 3,13,00,000 అంచనాతో నిర్మించనున్న బ్రిడ్జి మరియు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుతాం.